విజయ విహారం పత్రికా వ్యవస్థాపకుడు జై భారత్ జాతీయ అధ్యక్షుడు రమణమూర్తిపై టీవీ డిబేట్ సందర్భంగా జరిగినట్లు ఆరోపణ ఉన్న దాడిని ఖండిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్ లో కేవీపీఎస్ జై భారత్ యూసీఐడి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్ట ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్, జై భారత్ జిల్లా అధ్యక్షుడు దండు అంజయ్య మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు అని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలను హింసతో కాకుండా చర్చల ద్వారా ఎదుర్కోవాలని, ప్రజాస్వామ్యంలో విమర్శలను సహించే సంస్కృతి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రమణమూర్తిపై జరిగిన ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించి బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రచయితలు, పాత్రికేయులు, కళాకారులు, మేధావులు భయాందోళన లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకుడు కండే రాజు, దుర్గం ప్రజ్ఞేష్ కుమార్, గొల్లపల్లి లచ్చయ్య, కొండా సురేష్, క్యాదాసి కుమార్, జై భారత్ నాయకులు కె రాజమల్లు, జీవన్ యూసీఐడి నాయకులు ఎండి హుస్సేన్, ఎస్కే గౌస్, సయ్యద్, జవీద్ తదితరులు పాల్గొన్నారు. విజయ విహారం పత్రిక జై భారత్ వ్యవస్థాపకుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి హిందుత్వవాది, అతని రమణ కుమార్ పైన హిందుత్వ మతోన్మాదమైనటువంటి కశ్యప్ రెడ్డి ఒక టీవీ డిబేట్లో భౌతికమైనటువంటి దాడి చేస్తూ ఆయన పైన చెప్పుపైన దాడి చేయడం అనేటువంటిది సిగ్గుమాలినటువంటి చర్య. ఈ దేశంలో ప్రశ్నించేటటువంటిది అట్లానే విమర్శించేటటువంటి హక్కు ఉంది. అలాంటి వ్యక్తి రమణమూర్తి గారు, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అట్లానే బీజేపీ నాయకులు కృష్ణుని యొక్క విగ్రహాన్ని, కృష్ణుని యొక్క ఫోటోను నరేంద్ర మోడీకి ఆనుకొని ఉండడం, తన పైన భుజాల మీద చెయ్యి వేయడం తప్పు, రాజకీయాలలో దేవుళ్ళను వాడుకోవడం తప్పు అని మాట్లాడినందుకు ఆయన పైన ఒక హిందుత్వ మతోన్మాది ఆర్ఎస్ఎస్ చెందినటువంటి వ్యక్తి కశ్యప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి భౌతిక దాడి టీవీ డిబేట్లోనే చెప్పుతోని దాడి చేయడం అనేటువంటిది జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లా ప్రశ్నించేటటువంటి వ్యక్తులపైన ఒక ప్రశ్నకు జవాబు అనేటువంటిది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉంటుంది. కానీ గౌరవనీయులు విజయ విహార పత్రిక ఎడిటర్ గారి మీద కశ్యప్ రెడ్డి అనే మతోన్మాది చెప్పుతోని దాడి చేసినందుకు నిరసనగా ఈరోజు కరీంనగర్లో నిరసన వ్యక్తము చేస్తున్నాము. ఆయనే పత్రికా ఇష్టాగోష్ఠి ముఖాముఖి సమావేశంలో ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పాలి, కానీ జవాబు చెప్పలేని పరిస్థితిలో రమణమూర్తిపై దాడి చేయడము హేయమైన చరిత్ర. అతన్ని వెంటనే అరెస్టు చేయాలని కరీంనగర్ జిల్లా పక్షాన, జై భారత్ పక్షాన, యూసీఐడి పక్షాన కరీంనగర్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాము.